డాక్టర్ సుధీర్ దారా భారతదేశంలో ప్లాజ్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు మరియు ఇప్పుడు విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 60,000 మందికి పైగా చికిత్స చేసి శస్త్రచికిత్సకు వెళ్లకుండా చేసినందుకు గాను భారతరత్న అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. పీఆర్పీ థెరపీ కోసం పాలసీ తయారీ మరియు ప్రోటోకాల్ రూపకల్పనలో కూడా కీలక వ్యక్తి డాక్టర్ సుధీర్ దారా గారు. ఈరోజు సుధీర్ దారా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా మీ కంగ్రాచులేషన్స్. దిల్సుఖ్ నగర్ అండ్ కొత్తపేటలో న్యూ బ్రాంచెస్ కూడా మీరు స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అసలు ముందుగా చెప్పండి, పీఆర్పీని ముందు మీరు ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేశారు, 60,000 మందికి కూడా ట్రీట్మెంట్ అందించారు. ఈ మధ్య జనాలందరికీ కూడా మైండ్లో ఒకటి ఉంటుంది, ఫైనల్ ట్రీట్మెంట్ అనగానే ఆపరేషన్స్ అని. చాలా వేల హాస్పిటల్స్ కూడా వచ్చాయి, అందరూ శస్త్రచికిత్సలకే వెళ్ళిపోతున్నారు, ఆపరేషన్స్కే వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి టైంలో మీరు పీఆర్పీని స్టార్ట్ చేసి ఇంత సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. అసలు ఏంటి మీ ధైర్యం? అసలు ఏం చెప్తారు మీరు? అంటే ఇది ఇప్పుడు అలోపతిలో ఎలా ఉంటుందంటమ్మా, ఎవ్రీడే రీసెర్చ్ జరుగుతుంటుంది. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉందనుకోండి, ఇప్పుడు మోకాలు నొప్పి తీసుకుందాం, దానికి ఒక ట్రీట్మెంటు ఒక 10 years 20 years 30 years ఫేమస్గా ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ రీసెర్చ్లో భాగంగా కొత్తవి స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఇప్పుడు మోకాల మీద నొప్పి వచ్చినా కానీ, షోల్డర్లో పెయిన్ వచ్చినా కానీ, స్పైన్లో పెయిన్ వచ్చినా కానీ, ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్లు ఇనీషియల్గా అంటే నొప్పి స్టార్ట్ అయినప్పుడు ట్యాబ్లెట్స్, ఫిజియోథెరపీ, ఫైనల్గా సర్జరీ. మోకాలు అయితే మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీ, షోల్డర్ అయితే షోల్డర్ మీద సర్జరీ, స్పైన్ అయితే స్పైన్ సర్జరీ. సో ఇప్పుడు నేను చెప్తున్న ఈ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే ఈ కండిషన్స్ అన్నీ, ఇప్పుడు మోకాలు కానీ, స్పైన్ కానీ, ఇతర ఏ జాయింట్స్ అయినా కానీ, ఏ మజిల్స్ అయినా కానీ, వీటికి ఆపరేషన్ అవసరం లేదు అన్న ఒక కాన్సెప్టు, ఒక రీసెర్చ్ గత 30-40 సంవత్సరాలు జరుగుతుంది. ఎందుకంటే ఇవి జబ్బులు కాదు, మోకాల్లో వచ్చిన చేంజ్ జబ్బు కాదు, షోల్డర్లో వచ్చిన చేంజ్ జబ్బు కాదు, స్పైన్లో వచ్చిన చేంజ్ జబ్బు కాదు. కానీ దానికి అంత పెద్ద ఎందుకు ఆపరేషను, వేరే మార్గాలు లేవా అని రీసెర్చ్ జరిగి 30 years ముందే ఈ పీఆర్పీ అన్నది ఆల్రెడీ మన నేషనల్ ICMR గైడ్లైన్స్లో అప్రూవల్ వచ్చేసింది. FDA కూడా అప్రూవల్ ఉంది. FDA అంటే అమెరికాది, మొత్తం ఇంటర్నేషనల్ అన్నమాట. కానీ దీన్ని బయటికి రానివ్వాలి. పీఆర్పీ ఏదో నేను స్టార్ట్ చేసింది, నేను కనిపెట్టింది కాదు. అఫ్కోర్స్ దీన్ని ఇండియాలోకి తీసుకొచ్చి దాన్ని పాపులరైజ్ చేసింది నేను. ఏంటి అంటే ఎందుకు మనం పీఆర్పీని ఇంత ఫేమస్ అయింది, ప్లస్ పీఆర్పీ తోటి అందరికీ, ఆంధ్ర ప్రజలకి ప్లస్ తెలంగాణ ప్రజలకి ఒక భావన ఏం కలిగిందంటే ఈరోజు అరే ఆపరేషను అవసరం లేదు, ఆపరేషన్కి ఒక ఆల్టర్నేటివ్ ఉంది, ఆ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి మనం తప్పకుండా ఆపరేషన్ అని ఎవరన్నా డాక్టర్ చెప్పినప్పుడు వేరే మార్గం ఉంది కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇది వెళ్తుంది. అంటే ధైర్యం ఏంటి అంటే ఇక్కడ చిన్న ఇంజెక్షన్తోనే పెద్ద ఆపరేషన్కి జరిగే సమస్య పరిష్కారము చిన్న ఇంజెక్షన్తో జరుగుతుందంటే ప్రజలందరూ కూడా అది ఇష్టపడతారు. తప్పకుండా అరే ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అవసరం చేయించుకొని దానివల్ల వచ్చే కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ పొరపాటున మనకు వస్తే ఎందుకు ఈ చిన్న ఇంజెక్షన్తోనే ఆల్రెడీ ప్రూవ్ అయిన ట్రీట్మెంటు ఎందుకు చేసుకోకూడదన్న ఒక భావన కలిగింది. నేను 2017లో ఎప్పుడైతే నేను ఇపియాన్ స్థాపించి ఈ ట్రీట్మెంట్ని ఒక ఛాలెంజ్, అంటే నాకు కూడా తెలియదు దాని ముందు, సరే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ 2 monthsలో నేను ఒక 10-15 మందికో ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ 2 monthsలో దీంట్లో ఉన్న అద్భుతమైనటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో, పెయిన్ తగ్గడము, ఆ గుజ్జు పెరగడము, ఆ మజిల్స్ అన్నీ ఏవైతే డ్యామేజ్ అయినా అవి కరెక్ట్ అవ్వడం తెలిసిన తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. ఈరోజు మనం మీరు అన్నట్టుగానే 60,000 కంటే ఎక్కువ మోకాళ్ళ వరకే పీఆర్పీ, అదిగా షోల్డరు, స్పైను, తర్వాత ఎల్బో, నీ జాయింట్, హిప్ జాయింట్, రిస్ట్, తర్వాత యాంకిల్ జాయింట్, వీటిలో ఇంకా చాలా వేల కేసులు చేసాం. సో ఇది ఒక విధమైనటువంటి విప్లవాత్మకమైన, వినూత్నమైన, ఆపరేషన్ రహిత ఈ జాయింట్ పెయిన్స్కి అన్నిటికీ కూడా చిన్న ఇంజెక్షన్తో, అది కూడాను ఆ ఇంజెక్షన్ తోటి ఏదో కెమికల్ బయట నుంచి లోపలికి వెళ్ళదు, మీ బ్లడ్లోని సెల్స్ వెళ్తాయి. మీ బ్లడ్లో చిన్న కణాలు ఉంటే వాటికి అంతటి అద్భుతమైన శక్తి ఉందన్నమాట. మీ బాడీలోని ఏ పార్ట్స్ అయితే డ్యామేజ్ అయ్యో వాటిని రికవర్ చేయడానికి, వాటిని రీగ్రో చేయడానికి. ఓకే సార్, అయితే మీరు చెప్తున్నారు పీఆర్పీ సక్సెస్ స్టోరీ గురించి ఇదంతా, అండ్ రీసెంట్గానే ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ అన్నారు పీఆర్పీ అసలు పనిచేయదు అని. మీరేం చెప్తారు? ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ అలా కామెంట్ చేయడం అన్నది దురదృష్టకరం. ఎందుకంటే ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు సర్జన్స్, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు. సో ఆపరేషన్ చేసే డాక్టర్లకి పీఆర్పీ ఐడియా ఎందుకు ఉంటుంది? పీఆర్పీ అన్నది చిన్న ఇంజెక్షన్తో చేసే ట్రీట్మెంట్. పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రముఖ వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆయనకి పీఆర్పీ గురించి ఏమీ తెలియదు.
ఆయన అట్లా అన్నప్పుడు మనం కూడా ఒక క్వశ్చన్ వేయాలి, సార్ మీరు ఇది పని చేయదు అంటున్నారు కదా, మరి మీరు ఎన్ని చేశారు సార్ కేసులు, మీకు పిఆర్పి మీద ఎంత అవగాహన ఉంది, ఒకవేళ మీరు 1000-2000 కేసులు చేసి అది పని చేయకపోతే మీరు ఆ మాట అనొచ్చు, కానీ తెలియకుండా అంటే ఒకే స్పెషాలిటీలో అంటే అలోపతిలోనే ఇప్పటి వరకు ఈ అలోపతి దగ్గర 100 సంవత్సరాల్లో ఒక డాక్టరు అదే స్పెషాలిటీలో ఉన్న ఇంకొక డాక్టరు లేదంటే ఆ ట్రీట్మెంట్ని గురించి చెడ్డగా చెప్పడం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే సింపుల్, మీ అందరికీ తెలుసు ఎందుకు జరుగుతుందో. ఎక్కడ ఆపరేషన్ల రేటు తగ్గిపోతాయో, ఎక్కడ ఆపరేషన్లకి పేషెంట్స్ రాకుండా పీఆర్పీకే వెళ్తున్నారో, ఇప్పుడు అది స్టార్ట్ అయిపోయింది, అందరూ కూడా పీఆర్పీకి వెళ్తున్నారు. ప్రతి ఊర్లో కూడా ప్రతి డాక్టర్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో వాళ్ళని వెళ్ళి, సార్ ఆపరేషన్ గురించి మాకు తెలుసు, పీఆర్పీ మీరు చేస్తారా, చేయగలరా అని అడుగుతున్నారు. కాబట్టి ఒక అభద్రతా భావము, ఒక ఇంటాలరెన్స్, తట్టుకోలేని స్వభావం అన్నమాట. దానివల్ల వాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళకి ఆ అర్హత లేదు. ఎందుకంటే పీఆర్పీ గురించి మాట్లాడాలంటే పీఆర్పీ చేస్తున్న డాక్టరు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకొని, నేను చేశానమ్మా కొన్ని 100 చేశాను కానీ అది సరిగ్గా పని చేయలేదని చెప్పాలి. సో ఎప్పుడైనా పీఆర్పీ గురించి ఎవరైనా కామెంట్ చేయాలంటే అది పీఆర్పీ ఎక్స్పర్టైజ్ అయినట్టు నాలాంటి డాక్టర్లు చెప్తేనే మీరు నమ్మాలి. ఆర్థోపెడిక్ డాక్టర్సు లేదంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు పీఆర్పీ గురించి కామెంట్ చేస్తే ప్రజలు ఎవరు వినాల్సిన అవసరం లేదు. అదంతా కూడా వాళ్ళు తట్టుకోలేకుండా మాట్లాడుతున్నారన్న విషయాన్ని మీరు గమనిస్తే చాలు. అయితే సరే, పీఆర్పీ ట్రీట్మెంట్ కూడా ఎక్కువ రోజులు పనిచేయదని, చాలా తక్కువ టైమే పనిచేస్తుందని కూడా జనాల్లో చాలా అపోహ ఉంది. ఇదేంటంటే అపోహ కంటే విష ప్రచారం. ఇప్పుడు ఎలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ జాయింట్ పెయిన్స్ అన్నిటికీ కూడాను ఆపరేషన్ అన్నది ఒక మార్గము. అండ్ అది ఎందుకు వచ్చిందంటే ఇది డాక్టర్స్ తీసుకురాలేదు, ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఇండస్ట్రీ రన్ అవడం కోసము ఈ సర్జరీ ప్రతిదానికి సర్జరీ అని. కానీ సర్జరీ అనగానే తప్పకుండా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎవరు చేసిన చాలా మంచి ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు, చాలా ఎథికల్ డాక్టర్స్ ఉన్నారు. కానీ పొరపాటున మన బాడీ సరిగ్గా సూట్ కాకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి ఇది అపోహ అన్నది ఎందుకు అంటున్నారంటే, ఇది ఎక్కువ రోజులు పనిచేయదు, కొన్ని రోజులు పనిచేస్తుంది. అది ఎందుకంటే అగైన్ ఈ పీఆర్పీ ఎక్కడ ఫేమస్ అవుతుందని తెలిసి దాని గురించి ఒక దుష్ప్రచారం మాత్రమే. ఎందుకంటే పీఆర్పీ కనిపెట్టింది ఎందుకు అంటే, పీఆర్పీ అన్నది ప్లాస్మా, మీ బ్లడ్లోని ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటే ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని పని ఏంటి, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొచ్చి మీ మోకాల్లో గుజ్జు జరిగిపోతే ఆ గుజ్జు దగ్గర చిన్న ఇంజెక్షన్తో కానీ మనము ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తే గుజ్జు పెరగాలి. మీ మోకాలు నొప్పి రావడము, మోకాలుకి మీరు ఆపరేషన్కి పోవడానికి మెయిన్ కారణం గుజ్జు అరిగిపోవడమే. ఆ గుజ్జును పెంచడం కోసమే ఈ రీసెర్చ్ జరిగి పీఆర్పీ బయటకు వచ్చింది. దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. సో అప్రూవల్ ఇచ్చినప్పుడు ఆ గుజ్జు పెరిగిన తర్వాత అది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలను ఉండొచ్చు. అది 1 yearలో పోతుంది, 2 yearలో పోతుంది అన్నది ఎట్లా అంటారు, అనలేరు. అది అందుకనే ప్రజలందరికీ ఒకటే చెప్తాను, అపోహ పడకపోవడానికి ఏం సార్ మీరు టీవీ ముందు కూర్చొని అపోహ పడొద్దని అంటున్నారు, అది ఎట్లా వద్దని కాదు. ఇది కాదు, నేను ఇప్పటికీ 7 సంవత్సరాల్లో 2017 నుంచి 2014 వరకు 60,000 కేసుల్లో, నేను ఇప్పటి వరకు చేసిన 60,000 కేసుల్లో 100లో 90 నుంచి 95 మందికి ఇప్పటికి కూడా పెయిన్ మళ్ళీ రాలేదు. అంటే ఇది అంటే తాత్కాలికంగా టెంపరీ ట్రీట్మెంట్ అని కాదన్న ప్రూఫ్ ఒకటి ఇపియాన్ హాస్పిటల్లో మనకు ఉందన్నమాట. అందుకని ఇది ఎవరైతే అంటారో అది మీరు నమ్మకండి. పీఆర్పీ అనేది తప్పకుండా ఆపరేషన్కి ప్రత్యామ్నాయ మార్గము. ఎటువంటి ఆపరేషన్ లేకుండా పీఆర్పీతో శాశ్వతం అని చెప్పలేని దీర్ఘకాలంగా మీరు మెయింటైన్ చేసుకుంటే శాశ్వతం కూడా అవుతుంది. కానీ ఒక పీఆర్పీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, పీఆర్పీ చేసుకున్న తర్వాత ఇతరత్ర మీకు ఏదన్నా నొప్పి వచ్చింది అనుకోండి, మోకాళ్ళ నొప్పి మళ్ళీ వస్తే మనం చేసే చిన్న స్కాన్స్తో మళ్ళీ ఆ నొప్పికి ఏం కారణం ఉంది, అదేదైనా చిన్న లిగమెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, మళ్ళీ కార్టిలేజ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మజిల్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ చిన్న స్కాన్తో మళ్ళీ చిన్న ట్రీట్మెంట్తో మళ్ళీ ఇమీడియట్గా 1 dayలోనే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని మీరు ఎప్పుడు కూడా ఇది చాలా తాత్కాలికంగా పనిచేస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేస్తుంది అన్నది శుద్ధ అబద్ధం. అవన్నీ నమ్మకండి. పీఆర్పీ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకొని కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు జనగాం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి శ్రీనివాస్ గారు.
నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాది ఇప్పుడు మోకాళ్ళు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి చెప్పండి. ఈ మోకాళ్ళు లోపల ఇట్లా మోకాళ్ళు పట్టుకుంటాయి. పట్టుకుంటే నత్త అంటే నడవని లేవనిది. మళ్ళీ ఇంకొకటి వచ్చి కీళ్ళల్లా మళ్ళా నొప్పులు వస్తాయి. ఒక రోజు వచ్చినాక 2 రోజులు ఇట్లా నరం గుంజుతా ఉంటుంది. మీ వయసు ఎంత అండి? నాది 50 ఉంటుంది. 50. ఏం పని చేస్తారు? నేను ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ కదా? అవును. సో 50 ఇయర్స్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ గారు. సో 50 ఇయర్స్లో మోకాళ్ళు అరిగిపోవడం, మోకాళ్ళు నొప్పి రావడం, కీళ్ళల్లో నొప్పి రావడం, అది ఒక 3 రోజులు ఉండడం, మళ్ళీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడాను ఇప్పుడు శ్రీనివాస్ గారు మీకు మీ మోకాలులో కానీ ఇతరత్ర వేరే జాయింట్లో కానీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ స్టార్ట్ అయితే ఇట్లా 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 సిమ్టమ్ వస్తుంది. అయితే ఫోన్లో మనం అన్నీ కనుక్కోలేము, కానీ తప్పకుండా మీకు అరుగుదల ప్రారంభమైంది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ కాబట్టి మీరు ఎక్కువ నిలబడతారు కూడా. ఇక్కడ ఒక మ్యారేజ్కి వెళ్ళారంటే దగ్గర 3-4 అవర్స్ నిలబడి ఫొటోస్ తీస్తుండాలి. సో మీ వృత్తి పట్ల కూడాను మీకు మోకాలు కానీ ఇతర జాయింట్స్ కానీ అరిగిపోయినట్లు తెలుస్తుంది. మీరు ఇపియాన్కి రండి. ఇపియాన్కి వస్తే మీకు ఒక చిన్న స్కాన్ చేసి అసలు మీ మోకాల్లో కానీ ఇతర జాయింట్స్లో ఏ ప్రాబ్లం ఉంది, దేనివల్ల మీకు పెయిన్ వస్తుంది. ఎందుకంటే మీరు 50 ఇయర్సే కాబట్టి మీకు ఇంకా చాలా కెరీర్ ఉంది. ఇంకొక 20 సంవత్సరాలు మీ ఫోటోగ్రఫీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి అది కనుక్కొని ఆ పార్ట్ని మళ్ళీ పిఆర్పితో రీజనరేట్ చేయడంతో మీరు కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ అయ్యి హ్యాపీగా మీరు మీ జాబ్ చేసుకునే ఆస్కారం ఉంది. ఓకే సార్, ఇంకో కాల్ తీసుకుందాం. సత్తయ్య గారు పెద్దపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. సత్తయ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మా కాళ్ళు ఈ మోకాలు నొప్పులే మేడం. చెప్పండి సత్తయ్య గారు. కాళ్ళ మోకాలు నొప్పులు. ఎన్ని సంవత్సరాల నుంచి? మీ వయసు ఎంత? మా వయసు 50 ఏళ్ళు ఉంటుంది మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి నొప్పి? ఇదంతా 2 సంవత్సరాలు అవుతుంది మేడం. మీరు ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాం సార్. వ్యవసాయం పని చేస్తున్నారు. మీకు 50 ఏళ్ళు అంటే మీకు కూడానే కొంచెము మీ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం అన్నది కొంచెం చిన్న వయసులోనే స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు 50 ఇయర్స్కి మీకు పెయిన్ వస్తుంది, మీ వ్యవసాయం చేస్తున్నంటే 45 అంటే 45 ఏళ్ల నుంచి కూడా మీకు మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి మీకు నొప్పి వస్తుంది. తప్పకుండా ఇది మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం లాగే అనిపిస్తుంది, కానీ స్కానింగ్ చేసి చూడాలి సత్య గారు. మీరు ఒకసారి రండి ఏపీఆన్కి. వస్తే మీకు కరెక్ట్ స్కాన్ చేసి మళ్ళీ మీరు నొప్పి లేకుండా, నొప్పితో బాధపడకుండా చిన్న ఇంజెక్షన్తో పిఆర్పితోనే మీకు రికవర్ చేయొచ్చు. కానీ ఒకసారి రావాలి. వస్తే నేను చూసిన తర్వాత అసలు ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని అలా ఎలా ట్రీట్ చేయాలా, ట్రీట్మెంట్ అవసరం లేక చిన్న చిన్న ట్యాబ్లెట్స్తోనే పోతుందా, ఎక్సర్సైజ్తోనే పోతుందా, పిఆర్పి చేయాల్సి వస్తుందా, ఏదో నేను చూసి చెప్తాను. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీకు మంచి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. దివ్య గారు కాల్ చేస్తున్నారు. దివ్య గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దివ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి దివ్య గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. మా సార్ ఏజ్ వచ్చేసి 37 ఇయర్స్ అండి. ఓకే. తనకి ఏషియల్ పార్షియల్ టేర్స్ అనేవి కట్ అయిపోయాయి, లిగమెంట్స్ అనేవి. ఓకే. అది అంటే దానికి తర్వాత వాళ్ళు సర్జరీ చేయమని చెప్పారు కానీ చేయించుకోలేదు. పిఆర్పికి ట్రీట్మెంట్ కి కనెక్ట్ అయ్యారు. ఎన్ని రోజులు ఉంటుందని మాకు తెలియదండి అసలు. అది తనకి మధ్య మధ్యలో ఒకసారి కాల్ స్లిప్ అయితే కొంచెం పెయిన్ లేసిందని చెప్పాడు. ఒక 4-5 డేస్ తర్వాత మళ్ళీ పెయిన్ తక్కువైంది అన్నారు. మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోవాలా వద్దా అనేది నా డౌట్. కాదు, ఈయనకి ఎప్పుడైనా దెబ్బ తగిలిందమ్మా మోకాల్కి? బైక్ మీద నుంచి స్కిడ్ అయిందండి. అప్పటి నుంచి మోకాలు నొప్పి అంతే కదా? అంతేనండి. మోకాలు నొప్పి ఏసీఎల్ టేర్ అయింది అంతే కదా? పార్షియల్ టేర్. చూడమ్మా దివ్య, మీ హస్బెండ్కి ఏదైతే ఏసీఎల్ పార్షియల్ టేర్ ఉందో అది దానివల్ల మీకు నొప్పి వస్తుంది. కాబట్టి ఏసీఎల్ టేర్ తోటి ఎప్పుడైనా నొప్పి వచ్చింది అంటే అది ఏసీఎల్ టేర్ వల్ల కాదు. ఎందుకంటే ఏసీఎల్ టేర్ అయినప్పుడు మనిషికి ఆపరేషన్కి పోవాలి అంటే ఇన్స్టెబిలిటీ ఉండాలి. ఇన్స్టెబిలిటీ అంటే నడుస్తున్నప్పుడు స్లిప్ అయిపోవాలి మోకాలు. అట్లా లేకుండా నొప్పి వస్తుంది అంటే ఏసీఎల్కి ఎట్టి పరిస్థితుల్లో సర్జరీకి వెళ్ళదు. ఏసీఎల్ని మన పిఆర్పితోనే కరెక్ట్గా చేయాలంటే ఆయన బ్లడ్లోని సెల్స్ని తీసి కరెక్ట్గా ఏసీఎల్లో మనం కానీ అది ఇంజెక్ట్ చేయడం ద్వారా ఏసీఎల్ కంప్లీట్గా రికవర్ అవుతుంది. ఇంకొకటి నేను మళ్ళీ చెప్తున్నాను, 36 ఇయర్స్లో ఏసీఎల్ టేర్ అయ్యిందన్నది కోయిన్సిడెంటల్ ఫైండింగ్. ఆయన బైక్ నుంచి కింద పడ్డారు, కానీ నొప్పి మట్టుకు మీ వారికి ఏసీఎల్ టేర్ వల్ల కాదు.
ఎందుకంటే ఏసీఎల్లో ఎప్పుడు కూడా నొప్పి కాజ్ చేయదు. ఏసీఎల్ చేసేది ఇన్స్టెబిలిటీ. సో పెయిన్ వస్తుందంటే దాని స్ట్రక్చర్ వేరేదై ఉంటుంది. అందుకని మీరు ఒకసారి ఆయన్ని తీసుకొస్తే నేను స్కాన్ చేస్తాను. స్కాన్ చేసిన తర్వాత అది ఏసీఎల్ ప్రాబ్లమా లేదంటే వేరే ప్రాబ్లమా, కార్టిలేజ్ ప్రాబ్లమా, మజిల్ ప్రాబ్లమా, లిగమెంట్ ప్రాబ్లమా అర్థమవుతుంది. ఏసీఎల్ వల్ల ఎప్పుడూ నొప్పి రాదు కాబట్టి ఏసీఎల్ సర్జరీ మీ ఆయనకి చేయడం మంచిది కాదు. ఒక్కసారి ఇపియానికి తీసుకురండి, పర్మనెంట్ సొల్యూషన్ నేను చెప్తాను. అయితే డాక్టర్ గారు ఇంకో అపోహ కూడా ఉంది ఏంటంటే పీఆర్పీ ట్రీట్మెంట్ ఓన్లీ ఎర్లీ స్టేజెస్లోనే పనిచేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. సో నిజంగానే ఎర్లీ స్టేజెస్లోనే పనిచేస్తుందా లేదంటే గ్రేడ్ 3, గ్రేడ్ 4లో దీని సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే? అంటే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు కొన్ని రోజులే పనిచేస్తుంది, ఎర్లీ స్టేజ్లోనే పనిచేస్తుంది అనే మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడతారంటే ఆపరేషన్ చేసే డాక్టర్స్ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇది అంటే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఒక ట్రీట్మెంటు ఇంకొక ట్రీట్మెంట్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక భయము, లేదంటే వాళ్ళకి అరే ఇది జరుగుతుంది. అందరిలో కాదు, చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ దీన్నే వెల్కమ్ చేస్తారు. అరే ఎందుకు ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం, ఇంత చిన్నదాంతో ఇదవుతున్నప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే పనిచేస్తుంది, గ్రేడ్ 3, గ్రేడ్ 4లో పనిచేయదని. తప్పకుండా అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో 90% ఆఫ్ ద పేషెంట్స్కి నొప్పే రాదు. వచ్చినా కూడాను అరే మనకేంటి అప్పుడు ఏదో చిన్న నొప్పి ఉంటుంది, పట్టించుకోరు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్నప్పుడే పేషెంట్స్ క్లినిక్కి వెళ్తారు, వెళ్ళి సార్ నాకు నొప్పి ఉందని. సో దీని ఈ ప్రచారం ఏంటంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఎట్లా నొప్పి ఉండదు కాబట్టి పీఆర్పీ అందులో పనిచేస్తుంది, ఈ 3, 4లో పనిచేయదు కాబట్టి పీఆర్పీ అసలు ఎగ్జిస్టెన్సే ఉండకూడదన్న ఒక ప్రయత్నం మటుకే. దీనికి సరే సార్ మీరు మళ్ళీ టీవీ ముందు కూర్చొని గ్రేడ్ 1, గ్రేడ్ 2కి గ్రేడ్ 1, గ్రేడ్ 2కే కాక గ్రేడ్ 3, గ్రేడ్ 4 కూడా పనిచేస్తుంది అంటే ఏంటి ప్రూఫ్ అంటే ఇప్పటి వరకు నేను 60,000 కేసులు చేశానని చెప్తున్నాను కదా మోకాళ్ళకి మటుకే. దీంట్లో 59,000 కేసులు గ్రేడ్ 4వే ఇప్పటి వరకు నేను చేశాను. నేను చెప్పిన మీరు సక్సెస్ రేట్ అడిగారు కదా, 90 to 95% సక్సెస్ కూడాను. నేను గ్రేడ్ 4 పేషెంట్స్ 59,000 59,000 చేసిన పేషెంట్స్ అందరూ కూడా గ్రేడ్ 4 వాళ్ళందరూ బాగున్నారు మరి. సో ఈ మాట తప్పని ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి డేటా కూడా మనకి ఇపియాన్ సర్వర్లో ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా హాస్పిటల్కి చూపించవచ్చు. ఎందుకంటే కొంతమంది ఈ అపోహతో ఉంటారు కదా, వాళ్ళు తప్పకుండా రావాలి, వచ్చి మమ్మల్ని అడిగితే డేటా కూడా మొత్తం చూపిస్తాం. ఎందుకంటే దీంట్లో ఏం దాపరకలేదు. ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పనిని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి, దానికి తగ్గ ప్రూఫ్స్ కూడా నేను ఇవ్వాలి. ఎందుకంటే ఇది కొత్తది కదా, కొత్తది అంటే నమ్మడం కూడా అందరికీ అంత ఈజీగా ఉండదు. కానీ ఇప్పటికే ఈ 7 సంవత్సరాల్లో ఎంతో అవేర్నెస్ వచ్చింది. చాలామంది ఆపరేషన్కి వెళ్లకుండా పీఆర్పీకి వస్తున్నారు, చాలా చోట్ల పీఆర్పీ జరుగుతుంది. సో అందుకని ఈ గ్రేడ్లో అర్లీ గ్రేడ్స్లో చేస్తుంది, లేట్ స్టేజ్లో పనిచేయడం అనేది అది 100% రాంగ్. అట్లాంటి మాటలు నమ్మకండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీరు తప్పకుండా పీఆర్పీ చేయించుకోవాలి, కానీ కరెక్ట్ సెంటర్స్లో చేయించుకోవాలి. ఎక్కడంటే అక్కడ చేయించుకోకండి. పర్టికులర్గా మీరు పీఆర్పీ చేయించుకోవాలనుకుంటే ఆపరేషన్ చెయ్యని డాక్టర్ దగ్గరే చేయించుకోండి. ఎందుకంటే ఆపరేషన్ చేసే డాక్టరు ఎప్పుడు కూడా ఆపరేషనే చేయాలనుకుంటాడు. ఇప్పుడు చాలామంది ఆపరేషన్ చేసే డాక్టర్లు మీరు వెళ్ళి పీఆర్పీ అని అడుగుతారు, సార్ పీఆర్పీ చేస్తారంటే చేస్తానమ్మా, కానీ ఇది పని చేయ తర్వాత మీరు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది అంటారు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు. నమ్మకం ఉన్నా కూడాను వాళ్ళ మైండ్ సెట్ అంతా ఆపరేషన్ చేయాలని ఉంటుంది కాబట్టి సో ఇది పని చేయదమ్మా, తీసుకో, ఏదో నువ్వు అడిగావు కదా నేను ఇస్తున్నా, మళ్ళీ ఆపరేషన్. అందుకని ఆపరేషన్స్ చేసే డాక్టర్ల దగ్గర, ఆపరేషన్స్ చేసే హాస్పిటల్స్లో పీఆర్పీ తీసుకోవద్దు. ఎవరైతే పీఆర్పీతోనే మీకు కంప్లీట్గా మేము మీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంటు ప్లస్ ఆల్సో మీ నీ జాయింట్స్కి మేము రెస్పాన్సిబుల్గా ఉంటాము అని చెప్తారో ఆ డాక్టర్సు అటువంటి సెంటర్స్లోనే మీరు ఈ పీఆర్పీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఆపరేషన్ చేసే డాక్టర్ లేదంటే మిడిమిడి జ్ఞానం ఉన్న డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ ఏదో మన ఇంటి పక్కన ఉన్నారు కదా చాలా చీప్గా చేసేస్తున్నారు అని చేపించుకుంటే డబ్బులు పోతాయి. అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేని పీఆర్పీలో కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ఇంకొక డౌట్ కూడా ఉంది చాలా మందిలో, డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ పీఆర్పీ చేయించుకోవచ్చు అంటారా? సో పీఆర్పీ అనగానే పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోని సెల్స్తోనే ట్రీట్మెంట్ కాబట్టి అది కూడా చిన్న ఇంజెక్షన్తో కాబట్టి ఎటువంటి కెమికల్స్ బయట నుంచి వెళ్ళవు కాబట్టి మీలో ఏ జబ్బు ఉన్నా కానీ బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గౌటు ఏ ఇతర జబ్బులు ఉన్నా కూడాను పీఆర్పీ అన్నది అడ్డంకి కాదు. ఎటువంటి పేషెంట్ అని చేస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే ఇది బ్లడ్తో కూడిన ట్రీట్మెంట్ కాబట్టి బ్లడ్లో వచ్చే ఏమన్నా డిసీజెస్
బ్లడ్లో వచ్చే ఏమన్నా క్యాన్సర్స్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయకూడదు. అవి కూడా కొన్నిసార్లు ఈ బ్లడ్ క్యాన్సర్స్ వాటిల్లో ట్రీట్ అయిపోతాయి, అంటే అంతా క్యూర్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా కొన్ని టెస్టులు చేసుకొని చేయొచ్చు. అంతేగాని ఈ బ్లడ్కి సంబంధించిన కానీ ఏ జబ్బు ఉన్నా కూడాను పిఆర్పి హ్యాపీగా తీసుకోవచ్చు. ఎటువంటి కండిషన్లో అయినా మీరు రికవర్ అవ్వచ్చు. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు పిఆర్పి అనే ట్రీట్మెంట్, ఇప్పుడు చాలా సెంటర్స్ కూడా వచ్చాయి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు బెస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవడం? ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు నేను 2017లో ఫస్ట్ టైం పిఆర్పిని హైదరాబాద్లో తీసుకొచ్చాను. దాని తర్వాత ఇపియాన్ స్థాపించాను. దాని తర్వాత మనకి ఇప్పుడు 5 సెంటర్స్ ఉన్నాయి. ఒక 3 ఏమో హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి బెంగళూరు అండ్ 1 చెన్నైలో. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే దగ్గర ఒక 1000-1500 సెంటర్స్ వచ్చేసినాయి. అందరూ పిఆర్పి చేస్తున్నారు. కానీ అందరూ పిఆర్పి చేస్తున్నారు అని అందరి దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు. నేను ఇది నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే పిఆర్పి నేను స్టార్ట్ చేశాను కాబట్టి దీని మీద దుష్ఫలితాలు ఏదంటే అంత నమ్మకంతో పేషెంట్ వెళ్ళి అరే పిఆర్పి ఏమో ఈ డాక్టర్ గారు టీవీలో ఇంత బాగా పనిచేస్తుంది, ఇంత సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి, నా దగ్గర 90-95% ఉన్నారని మీరు ఎక్కడెక్కడన్నా చేయించుకొని డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే ఇది చేసే పద్ధతి ఉంటుంది. ఏం పద్ధతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి ఎక్కువ సంవత్సరాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరే చేయించుకోండి. ఎందుకంటే ఇది 7 సంవత్సరాలు అయింది నేను స్థాపించి. దీనికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎవరైతే ఎక్కువ కేసెస్ చేశారు, ఇప్పుడు నా దగ్గర 60,000 కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లాగే 20,000, 30,000, 10,000 కేసెస్ చేసిన అటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉంటేనే దాని గురించి అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో కొంచెం బ్లడ్ తీసుకొని పేషెంట్ దగ్గర టక్కని అది ప్రాసెస్ చేసి ఆ సెల్స్ తీసుకెళ్ళి ఎక్కడంటే అక్కడ వేసేస్తే ఏదో మ్యాజిక్ లాగా మోకాలంతా సెట్ అయిపోతుందని అనుకోకండి. దీనికి పెద్ద సిస్టమ్ ఉంటుంది. దీనికి సంబంధించిన అవగాహన కలిగిన డాక్టర్ దగ్గరికి పోవాలి. మీరు వాటి వీడియోలో చూస్తున్నట్టు దాని మిషనరీ కావాలి. అంటే ఎక్కడైతే గుజ్జు జరిగింది, ఎక్కడైతే ఏసీఎల్ టేర్ అయింది, ఎక్కడైతే మజిల్ కట్ అయింది, అవి కనుక్కొనే మిషనరీ ఉండాలి. ఆ మిషనరీ ఉన్నప్పుడు ఆ ప్లేస్లోనే మీరు పిఆర్పి వదలడం ద్వారా రికవర్ అవుతుంది. ఇది రికవర్ అవుతున్నప్పుడు రికవరీని స్కానింగ్ ద్వారా పేషెంట్కి చూపించాలా. ఇదిగో ఇప్పుడు ఈ లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కార్టిలేజ్ ఇంత డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఇది ఇంత రికవర్ అయింది, ఇంకా రికవర్ అవ్వాలని ఆ ఫాలోఅప్ ఉండాలి. ఇదంతా అయిన తర్వాత పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక టీచర్ ఉంటారు, ఆయనకు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, హౌస్ వైఫ్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, వర్కింగ్ ఉమెన్కి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్కి ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువ రియల్ ఎస్టేట్ జాబ్ చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి, ఓల్డ్ ఉంటారు 80-90 ఏళ్ళ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది అందరికి వచ్చిన వాళ్ళందరికీ బ్లడ్ తీసేసి ప్రాసెస్ చేసి మోకాళ్ళు వేసినంత మాటుగా రిజల్ట్ రాదు. నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా పిఆర్పి చేసుకోవాలనుకున్నప్పుడు అరే మన ఇంటి పక్కన ఊర్లో ఉందా అనుకొని వెంటనే వెళ్ళి అక్కడ పోయి చేసుకొని లేనిపోని కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దు, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. కొన్ని అంటే ఇంకా ఈ ఇతర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోకి తాలూకాస్లోకి వచ్చే వరకు మనకు మోకాలికి ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి ఒక్కసారి హైదరాబాద్కి వచ్చి మీరు కానీ చూపించుకున్నట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి కాంప్లికేషన్స్ లోను కాకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు కూడా హ్యాపీ అవుతారు. లేదంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పిఆర్పి తీసుకున్నారంటే ఆ పిఆర్పి ఎట్లాగో ఆయన పని చేయకుండానే చేస్తాడు, ఏదో నేను చేస్తున్నానమ్మా లేదంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలని 2 నెలలు మీరు మళ్ళీ ఆపరేషన్కి సిద్ధం అవ్వాల్సి వస్తుంది. అటువంటి చోట చేసుకోకండి. పిఆర్పి ఎవరైతే చేసి పిఆర్పి చేయడం ద్వారా మీ మోకాల్ని కానీ షోల్డర్ కానీ స్పైన్ కానీ జీవితాంతం మీకు సపోర్ట్ చేస్తాను అన్న ప్రామిస్ చేసిన డాక్టర్ దగ్గరికే మీరు వెళ్ళి చేయించుకోండి. డాక్టర్, మీరు ఇందాక చెప్పారు మెయింటెనెన్స్ గురించి, అంటే పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి అని. సో ఎలా మెయింటెనెన్స్? అదే మెయింటెనెన్స్ అన్నది అది నేను చెప్పాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీచర్ ఉన్నారు 45 years, లేదంటే ఇంతకుముందే ఆయన శ్రీనివాస్ ఇంకొకరు ఉన్నారు, సత్యన్న ఉన్నారు. సత్యన్నకి ఆయన అగ్రికల్చర్ చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు. సో ఆయన 50 yearsకి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎట్లా?
ఇంకా పిల్లలు చిన్నగా ఉంటారు, ఆయన ఇంకా పని చేసుకోవాలా, వ్యవసాయం చేయాలా, ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆయనకి సత్తయ్య గారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి, ఆయన అరుగుదల ఎంత ఉంది, ఎంత రికవర్ చేయాలా, ఎంత రికవర్ అవుతుంది, రికవర్ చేసిన తర్వాత ఆయన ఎన్ని రోజుల్లో మళ్ళీ ఆయన వ్యవసాయం చేసుకోవడానికి సులువైన మార్గంను ఎతికి ఆయనకి చూపించాలి. అంతేగాని ఇది నేను ట్రీట్మెంట్ చేస్తాను తర్వాత మీరు పొలంకి వెళ్ళకూడదు అట్లా కాదు. ఇప్పుడు 70-75 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకే చెప్పొచ్చు, ఈయనకి చెప్పచ్చు. అట్లాగే ఒక టీచర్ 7 hours క్లాసెస్ చెప్పాలి, 7 hours నిలబడాలా. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు కుర్చీ కూడా పెట్టడం లేదు, వాళ్ళు కుర్చీ కూడా తీసేస్తారు, కుర్చీ తీసి నిలబడే చెప్పమంటారు. 7 hours నిలబడి చేస్తున్న ఒక ఫీమేల్ టీచరు, ఆవిడ పాపం ఇంట్లో కూడా పని చేయాలి. ఇంట్లో 6 o'clock చేసి 9 o'clock పరిగెత్తుకొని ట్రావెల్ చేసి స్కూల్కి వచ్చి మళ్ళీ సాయంత్రం వంటండి 11 o'clock వరకు నిలబడే ఉండాలి. సో అటువంటి పేషెంట్స్కి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది, కస్టమైజ్డ్ జాగ్రత్తలు కూడా ఉంటాయి. సో అవన్నీ కూడాను నీట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవి వాళ్ళు పాటించాలి, అవి పాటిస్తున్నట్టు వాళ్ళని ఫాలోఅప్ కూడా చేసుకోవాలి. డాక్టర్, పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అంతా ఒకటే ప్రాసెస్ కదా, మరి ఎందుకు ఇలా ఒక్కొక్క సెంటర్స్లో కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు ఉంటుందంటారు? కాస్ట్ డిఫరెన్స్ అంతా కూడాను పర్ఫెక్ట్గా చేయకపోతే కాస్ట్ తక్కువ చేయొచ్చు. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఒక వంటకం చేయాలి, అది మంచి టేస్టీగా రావాలి అంటే ఏం చేయాలి, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా వేయాలి, అది కరెక్ట్గా ఓపిక్గా దాన్ని వండిన తర్వాత దాన్ని కరెక్ట్గా అందరికి సర్వ్ చేయాలి. అదేవిధంగా ఏ ట్రీట్మెంట్ అయినా కూడాను నీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా, లేదంటే నువ్వు సరైన ఎక్విప్మెంట్ యూజ్ చేయకపోయినా, లేదంటే సరైన ఎక్విప్మెంట్కి కరిగే ఖర్చును నువ్వు కానీ అందులో పెట్టకపోతే దాని ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఎవరైతే చాలా తక్కువకి చేస్తున్నారో, అరే ఆ హాస్పిటల్లోనేమో అంత అయింది, ఈ హాస్పిటల్ ఇంత తక్కువ అంటే, తక్కువ ఉన్న హాస్పిటల్లో క్వాలిటీ లేదు, అంతే సింపుల్. క్వాలిటీ లేని దగ్గర ఏమవుతుంది, మీకు నొప్పి తగ్గదు, ప్లస్ మీ డబ్బులు పోతాయి, ప్లస్ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. ఎందుకు, ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ప్రతి ట్రీట్మెంట్కి ఒక రేట్ ఫిక్స్ చేసి ఉంటుంది, దాని మీద 10% అటు ఇటు చేసుకోవచ్చు మనం. అంతేగాని ఇప్పుడు రూపాయి ట్రీట్మెంట్ని నేను 10 పైసలకి చేస్తాను, రూపాయి ట్రీట్మెంట్ 15 పైసలకి చేస్తానంటే తప్పకుండా దాంట్లో ఎఫెక్ట్ ఉండదు, చెడు జరిగే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడు కూడాను మీరు పిఆర్పి చేసుకోవాలనుకుంటే 4 హాస్పిటల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి, దాని మీద ఒక చిన్న రీసెర్చ్ చేయండి, తెలిసిన వాళ్ళని అడగండి, అరే ఇక్కడికి పోతున్నాయి, లేదంటే యూట్యూబ్ చూడండి, పేపర్స్లో చూడండి. సో ఎక్కడైతే కరెక్ట్గా జరుగుతుందని మీకు అనిపిస్తే, అక్కడ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళండి. అంతేగాని చీప్గా జరుగుతుంది, తక్కువకే చేస్తున్నారు పిఆర్పి, ఇది చేయదు. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తుంది, సార్ శ్రీకాకుళంలో ఉన్నాను, నేను ఇక్కడ పిఆర్పి తీసుకున్నాను సార్, నాకు తగ్గలేదు సార్ మరి అంటే అది కరెక్ట్గా జరగలేదని అర్థం. అందుకని ఇంకొకటి, సర్జరీ చేసే డాక్టర్స్ దగ్గర చేయించుకోకండి, ఎందుకంటే సర్జరీ చేసేవాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని సర్జరీయే చేయాలనుకుంటారు, సర్జరీకే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అటువంటి సెంటర్స్లో అటువంటి డాక్టర్ దగ్గర చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఉన్న చాలా అపోహలకు కూడా మీరు సమాధానం ఇచ్చారు. అండ్ ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.